హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనము ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ చేసిన టేప్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ చేసిన వచ్చే డిఫరెన్స్ ఏంటో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా క్లిక్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందండి ఆది బ్లౌజ్కి టేప్ కొలతలతో వచ్చి డిఫరెంట్ ఏంటో. నేనైతే బ్లౌజ్ పీస్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని క్లోజ్ సైడ్ నా సైడ్, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ సైడ్ వేసుకున్నాను. తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటున్నానండి. కొలతలతో బ్లౌజ్ కటింగ్ అర్థం కాని వాళ్ళు కనుక ఈ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుందండి. కొలతలకి ఆది బ్లౌజ్కి వచ్చే డిఫరెన్స్ ఏంటో అర్థమవుతుంది, కొలతలతో చేసి కటింగ్ కూడా అర్థమవుతుందండి. ఈ వీడియో మీరు ఎక్కడ క్లిక్ చేయకుండా అయితే చూడండి. మనము హెచ్చు తగ్గులు కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ నడుం పట్టీ కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి నడుం పట్టి దాకా మనకు బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ డాట్ దాకా ఈ విధంగా కొలుచుకోవాలి. కొద్దిగా సాగదీసి కొలబండి. నాకైతే 13 ఇంచులు వచ్చింది. 13 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. మరొక వైపు కూడా మార్కింగ్ చేసుకుంటే మనకి క్రాస్ రాకుండా ఉంటుంది. ఈ చేసుకున్న మార్కింగ్లకి అయితే ఒక లైన్ అయితే కొట్టేసుకుంటున్నానండి. తర్వాత షోల్డర్ కుట్టు కోసము హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దాకా కూడా మనం ఆది బ్లౌజ్ ప్రకారమే చేసాము. తర్వాత ఆది బ్లౌజ్ని ఈ విధంగా వేసుకుని మీరు మొత్తం లూజు నెక్ అన్నీ మార్కింగ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకుని. కానీ మనం కొలతలతో అయితే ఏ విధంగా వేస్తామంటే ఈ విధంగా బ్లౌజ్ నడుం లూజుని కొలుచుకుంటామండి. నడుం లూజ్ ఎంత వచ్చిందో దానికి 4వ వంతు మార్కింగ్ చేస్తాము. నాకైతే 13.5 వచ్చింది, 30.5 వచ్చిందండి, అంటే 34 వచ్చింది. దీన్ని 4 భాగాలు చేస్తే నాకు కరెక్ట్గా 7.5కి ఎక్కువ, 7.35కి తక్కువ అండి. 7.5కి రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది అంతే. దాన్ని అయితే ఎంత వచ్చిందో దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం మనము. తర్వాత డాట్ కోసం 1 ఇంచు, కొచ్చుల కోసం 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకుంటాము. అలా కాకుండా మనం ఆది బ్లౌజ్తో వేసుకునేటప్పుడు వచ్చి డిఫరెంట్ కూడా చెప్తానండి. ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సమానంగా మడత పెట్టి వేసినప్పుడు చూసారు కదా, మనం కొలతలతో పెట్టుకున్న మార్కింగ్ ఇది ఒకే దిక్కునికి వచ్చింది. మనం పెట్టుకున్న 1 ఇంచ్ మార్కింగ్ ఈ డాట్ల కోసము, అలాగే 1.5 ఇంచు ఈ కొచ్చుల కోసం అన్నమాట. మనం ఆది బ్లౌజ్తో పెట్టుకున్నా సరే ఇదే విధంగా వస్తుందన్నమాట. అలాగే చెస్ట్ లూజ్ కోసం అయితే మనం ఇంకొక మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద మనము కొచ్చుల కోసం పెట్టుకున్న మార్కింగ్ వదిలేసి కొలుచుకున్నప్పుడు 8.5 వచ్చిందండి, అంటే 8.5 వచ్చింది. 8.5కి ఇంకో పావు ఇంచు కలిపి పావు తక్కువ 9కి మార్కింగ్ చేసుకున్నాను. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి చెస్ట్ లూజు కింద వచ్చిన దానికంట పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను. పెద్ద సైజు బ్లౌజ్ అయితే హాఫ్ ఇంచు, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి కింద పెట్టుకున్న మార్కింగ్కి పైన పెట్టుకున్న మార్కింగ్కి ఈ విధంగా లైన్ కొట్టుకోవాలి. మనకి ఈ లైన్ వచ్చేసి ఫిట్టింగ్ మార్క్ కింద ఉపయోగపడుతుందండి. తర్వాత కింద మనము కొచ్చుల కోసం 1.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, పైన వైపు కూడా 1.5 ఇంచెస్ పెట్టుకుని ఈ రెండాటికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ లైన్ వచ్చేసి మనకి కొచ్చుల కోసం ఉపయోగపడుతుందండి. తర్వాత మనము షోల్డర్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలండి. అలాగే నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ కొచ్చులు చెస్ట్ లూజు ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత పెట్టచ్చు అని మీకు డౌట్ రావచ్చు కదా. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. 20 నుంచి 30 దాకా చిన్న సైజు బ్లౌజ్ అండి, 31 నుంచి 40 దాకా సరే పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. మీరు ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చిన్న సైజు బ్లౌజులకి అయితే మనము ఇక్కడ పావు ఇంచు, హాఫ్ ఇంచు పెంచాలి. చెస్ట్ ఎక్కువ ఉంటేనే. పెద్ద సైజు బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచు నుంచి 3/4 ఇంచు దాకా పెంచుకోవచ్చండి. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మనము నెక్ డౌన్ కోసం అయితే బ్లౌజ్లోని ఈ నడుం బద్దని మార్కింగ్ చేసుకుంటే మనకి నెక్ డౌన్ వచ్చేసింది. దాన్ని పెట్టి నుంచి నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకుంటాము. కాకపోతే ఆది బ్లౌజ్తో కూడా మనము నెక్ని ఈ విధంగా వేసేసుకుని నెక్ మార్కింగ్ చేసుకోవచ్చండి. అయితే ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసిన దానికి మనకు కొలతలతో మార్కింగ్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. చూసారు కదా, ఆది బ్లౌజ్తో అయితే ఈ విధంగా వేసేవారండి. ఈ విధంగా వేసి మార్కింగ్ చేసుకునేవారు. అంటే నేను టైలరింగ్ నేర్చుకునేటప్పటికే నాకంటే ముందు సీనియర్లు ఈ విధంగా వేయడం చూశానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత షోల్డర్ని కూడా ఆది బ్లౌజ్ తోటి ఈ విధంగా చూసుకుని కుట్టు కోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకునేవారండి. చిన్న సైజు బ్లౌజ్కి అయితే మనము 5 ఇంచెస్ పెడతాము. చూసారు కదా, మనం బ్లౌజ్తో కట్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే వచ్చింది. అలాగే చిన్న సైజు బ్లౌజ్కి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ పెడతామండి.
ఇది కూడా 2.5 ఇంచెస్ వచ్చింది. ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది కానీ ఇంచుమించుగా 2.5 ఇంచెస్ వచ్చిందండి. అలాగే మనం కింద వైపు పైన వైపు కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడతామండి నెక్కకు. ఈ విధంగా పెట్టుకుని ఈ రెండు వాటికి కలిపి ఈ విధంగా బాక్స్ కట్టుకుని ఆ బాక్స్లో అయితే మనం నెక్ రౌండ్ మార్కింగ్ చేస్తాము. అలా కాకుండా ఆది బ్లౌజ్తో కూడా నేను ముందు మార్కింగ్ చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, దానికి దీనికి డిఫరెంట్ ఇంచుమించు ఒకలాగా వచ్చిందండి. మీరు ఆది బ్లౌజ్ తోటి కరెక్ట్గా కొలతలు తీసుకోవడం వస్తే కరెక్ట్గా వస్తుంది, మీకు రాకపోతే తేడా వస్తుందండి. అలాగే షోల్డర్ కోసం మనం 2.35 పెడతామండి. మనకు నెక్ కట్ చేయగా మనకి కూడా షోల్డర్ 2.35 మిగిలింది. మనకు ఆది బ్లౌజ్కి కొలతలకి మీకు డిఫరెంట్ చెప్పడం కోసం ఈ విధంగా చెప్తున్నాను. అలాగే చంక రౌండ్ కూడా మనం ఆది బ్లౌజ్తో కొలుచుకున్నప్పుడు చూసారు కదా, పైన 1/2 ఇంచ్ వదిలేయాలి కుట్లు కోసము. ఈ విధంగా రౌండ్ తీసుకుని మార్కింగ్ చేసేవాళ్ళండి. నాకు అప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీయడం వచ్చేది కాదు. ఈ విధంగా ఎలా తీస్తున్నారని నేను డౌట్ పడేదాన్నండి. నాకు కొలతలతో తీసిన తర్వాతే కొంచెం అర్థమైంది. కొన్ని కొలతలు గుర్తుపెట్టుకుంటే బ్లౌజ్ కటింగ్ ఈజీగా వస్తుందండి. ఈ విధంగా వేసినప్పటికీ చూసారా, కొంచెం మనకి చంక బాగా చిన్నదాని కింద వస్తుంది. అదే మనం కొలతలతో అయితే ఏ సైజు బ్లౌజ్కైనా 6 ఇంచెస్ పెడతాము. ఆ 6 ఇంచెస్కి ఈ విధంగా ఎల్ షేప్ వచ్చి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఈ కార్నర్లో అయితే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్, చిన్న సైజు బ్లౌజ్కి అయితే 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాము. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని ఆ 3 ఇంచెస్ మార్కింగ్కి మనం పెట్టుకున్న 1.5 ఇంచెస్కి కలుపుతూ చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటామండి. చూసారు కదా, మనం చేసుకున్న మార్కింగ్కి అదే ఆది బ్లౌజ్తో చేసిన మార్కింగ్కి కొంచెం డిఫరెంట్ వస్తుందండి. అలాగని తప్పు అని కాదు, మీకు ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత కూడా ఆది బ్లౌజ్ తోటి కొలిచి చూపిస్తాను. చూసారు కదా, పైన కుట్ల కోసం 1/2 ఇంచ్ వదిలేసేసి ఈ విధంగా కొలుస్తున్నానండి. కరెక్ట్గా సరిపోయింది కదా. కానీ నేను ఆది బ్లౌజ్తో ఫస్ట్ చేసుకున్న మార్కింగ్ అయితే తేడాగా వచ్చింది. అంటే మనకి ఆది బ్లౌజ్ తోటి సరిగ్గా కొలత తీసుకోవడం రాదు. మన చిన్న ట్రిక్స్ అయితే కొలతలు ట్రిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు చెబుతున్నాను. చూసారు కదా, 6 ఇంచెస్ డౌన్ పెట్టుకుని మార్కింగ్ చేస్తే ఆది బ్లౌజ్తో కూడా కరెక్ట్గా సరిపోయింది. తర్వాత మనకి ఇది ఫిట్టింగ్ మార్కింగ్ ఉంది కండి. ఆ మార్కింగ్కి మనం ఇటువైపు దాన్ని ఈ విధంగా మడత పెడితే ఈ మడతలో మనము బ్యాక్ డాట్ని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మనకి కొలత ప్రకారం అయితే చిన్న సైజు బ్లౌజ్కి 3.5 ఇంచెస్, పెద్ద సైజు బ్లౌజ్కి అయితే 4.5 ఇంచెస్ పెట్టుకుంటాము. అలాగే బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళకైతే 5 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే చిన్న సైజు బ్లౌజు కాబట్టి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఆది బ్లౌజ్తో కొలితే కూడా ఈక్వల్గా వచ్చిందండి. మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఆది బ్లౌజ్ని బ్లౌజ్ పీస్ మీద వేసేసి కట్ చేసిన, మార్కింగ్ చేసుకుని కట్ చేసిన, అలాగే టేప్ కోతలతో మార్కింగ్ చేసి కట్ చేసినా ఒకేలాగా వస్తుంది. కానీ ఆది బ్లౌజ్ని మీరు బ్లౌజ్ పీస్ మీద వేసి మార్కింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వేయకపోతే బ్లౌజ్ ఫిట్టింగ్ తేడా వస్తుందండి. అలా కాకుండా మీరు కొన్ని కొలతలు గుర్తుపెట్టుకుంటూ ఆది బ్లౌజ్తో కూడా కొలతలు తీసుకుని కట్ చేశారంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందండి. కస్టమర్స్ కూడా పెరుగుతారు. ప్లీజ్ అండి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పెడతానండి.